అందరికీ తెలుసు కదండి. వారాహిదేవి నవరాత్రులు జరుగుతున్నాయని. ఈ వారాహిదేవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏ ఏ నైవేద్యాలు సమర్పించాలి, దీపారాధనలో ఏ విధంగా చేయాలి, ప్రత్యేకంగా అమ్మవారిని పూజించే విధి విధానాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వారాహిదేవి పార్వతీదేవి ఉగ్రరూపమైన దుర్గాదేవి యొక్క సప్తమాతృకలలో ఒకరు అని మనందరికీ తెలుసు కదా. దుర్గాదేవి రక్తబీజుడు అనే రాక్షసుని సంహరించడానికి తన శరీరం నుండి ఒక్కో భాగం నుండి ఒక్కో శక్తి స్వరూపానికి జన్మనిస్తుంది. అలా వారాహిదేవి దుర్గాదేవి వీప్ భాగం నుండి పుట్టినది. ఈ సప్తమాతృకలకు కూడా తాంత్రిక శక్తులు ఉంటాయి. అలాగే అమ్మవారు శత్రు సంహారం కూడా చీకట్లోనే చేసింది. కాబట్టి ఈ సప్తమాతృకల ఆరాధన కూడా ఉదయం 6 గంటల కంటే ముందు, సాయంత్రం 7 గంటల తర్వాతే చేస్తారు. వారాహిదేవి ఇప్పుడు కూడా ఉగ్రరూపంలో కాశీ నగరానికి కాపలా కాస్తూ కాశీ వీధుల్లో విహరిస్తుంది అని నమ్ముతారు. వారాహిదేవి నవరాత్రులను గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. గుప్త అంటే రహస్యమైనది అని అర్థము. ఈ అమ్మ ఆరాధన కూడా గుప్త కాలంలోనే చేస్తారు. అలాగే అమ్మవారికి శుక్రవారం రోజున 9 లేదా 11 పసుపు కొమ్ముల మాల చేసి అలంకరించినట్లయితే అమ్మ అనుగ్రహం పొందవచ్చు. అదేవిధంగా వారాహిదేవికి అత్యంత ప్రీతిపదమైనది కందదీపం. ఈ కందదీపాన్ని మొదటి రోజు కానీ, 3వ రోజు కానీ, పంచమి రోజు కానీ వెలిగించాలి. అలా వీలు కాని వాళ్ళు నవరాత్రుల్లో ఏదైనా ఒకరోజు వెలిగించినా సరిపోతుంది. అమ్మవారికి ఎర్రని ఫలాలు అంటే చాలా ఇష్టం. నైవేద్యంగా ఎర్రటి దానిమ్మలు ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా ప్రతిరోజు నైవేద్యంలో పానకం అంటే కాసింత బెల్లంలో నీళ్లు, మిరియాల పొడి వేసి ప్రతిరోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా చెప్పాలి అంటే అమ్మవారి దీపారాధనలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వారాహిదేవికి ఏ ఏ దీపాన్ని సమర్పించడం వల్ల ఏ ఏ ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మవారికి నవరాత్రుల్లో 9 రకాల దీపాలను సమర్పించవచ్చు. మనకున్న సమస్యను బట్టి ఒక్కో దీపానికి ఒక్కో పరిష్కారం ఉంది అన్నమాట. కామాక్షి దీపాన్ని పెట్టడం ద్వారా మన కుటుంబ సభ్యులందరికీ శుభాన్ని చేకూరుస్తుంది. అదేవిధంగా మనం కొట్టిన కొబ్బరికాయలో కొబ్బరి దీపాన్ని పెట్టినట్లయితే మనకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. తమలపాకులో దీపాన్ని సమర్పించినట్లయితే మనకు పనుల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. పంచగవ్య దీపం పెట్టడం ద్వారా మన మీద ఉండే చెడు దృష్ట ప్రభావాలు నుండి ఉపశమనం కలుగుతుంది. పంచదీపాలు పెట్టినట్టయితే మన ఇంట్లో ఉన్న చెడును అమ్మవారు తొలగిస్తుంది. 6. బెల్లంతో దీపం పెట్టడం వల్ల వారాహి అమ్మవారు ప్రసన్నురాలు అవుతారు. ఆర్థిక సమస్యలను దూరం చేస్తుంది. నవధాన్యాలలో దీపం పెట్టడం వల్ల నవగ్రహ దోషాలున్న వారికి నవగ్రహ దోషాల నుండి ఉపశమనం కలుగుతుంది. పిండి దీపం పెట్టడం వల్ల ఇంట్లో డబ్బు నిలకడగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది కందదీపం. దీపాలోకెల్లా అమ్మవారికి ప్రీతికరమైనది కందదీపం. ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి చెడు శక్తుల ప్రభావం ఉన్నా, ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా, కోర్టు సంబంధిత సమస్యలున్నా, ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి.